రేపు శ్రావణ సోమవారం సాయంత్రం పూట ఇవి వేసి దీపం పెడితే కటిక పేదవాడైనా కుబేరుడుగా మారతాడని పండితులు చెప్తూ ఉన్నారు. శ్రావణ మాసంలో ఉదయం సాయంత్రం దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే రేపు శ్రావణ సోమవారం సాయంత్రం ఇవి వేసి దీపం పెడితే మీ ఇంట్లో సకల శుభాలు చేకూరతాయి అని, మీ ఇల్లు సిరుల వర్షంతో నిండిపోతుంది. దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే. మామూలుగా ప్రమిద అనేది మట్టితో చేసినదై ఉంటుంది. మన శరీరం పంచభూతాలతో తయారైంది. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక. దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. ప్రేమ స్నేహితుల మధ్య ఉంటే అది స్నేహం. అదే తోటి సోదరుల యందు ఉంటే అది ఆదరం. అదే పెద్దల యందు ఉంటే గౌరవం. అది భగవంతుని యందు ఉంటే దాన్ని భక్తి అంటారు. భూమి, జలము మరియు తేజస్సు, ఈ మూడు ద్రవ్యాలను వాడి భగవంతుడు విశ్వరచన చేశాడు. ఇక్కడ మనం ఈ మూడు ద్రవ్యాలు దీపంలో చూడవచ్చు. భూమికి సూచికగా ప్రమిద, జలానికి సూచికగా నెయ్యి మరియు తేజస్సుకు సూచికగా జ్యోతి. ఈ మూడిటిని భగవన్మయం చేయగలగాలి. కేవలం బయటికి కనిపించే వస్తువులే కాదు, భగవంతుడు ఇచ్చినవి మనలో ఎన్నో ఉన్నాయి. మన మనసుని పాత్రను చేసి, మన ప్రేమనే నెయ్యిగా పోసి, మనం భగవంతుని కొరకు చేసే చింతనలే వత్తులు. ఆపై మన జ్ఞానమే జ్యోతి అని భావించాలి. అంటే లోపల బయట కనిపించని వస్తువులన్నీ పరమాత్మమయం చేయటమే దీపం పెట్టే ఆంతర్యం. దీపం తేజస్తత్వానికి ప్రతీక. రోజు 2 సార్లు ఉదయము సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అనటంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండి అని చెప్పలేదు, దీపాన్ని పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దేవీ శక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు. అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు ప్రత్యేకంగా దీపం వెలిగిస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోయి కుబేరులుగా మారుతారని పండితులు చెప్తూ ఉన్నారు. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇలా మీకు ఏ రకమైన సమస్య ఉన్నా శ్రావణ సోమవారం ఇవి వేసి దీపం పెట్టండి. ఇవి వేసి దీపం వెలిగించటం వల్ల మీ జీవితం, మీ కుటుంబం సభ్యుల జీవితం అద్భుతంగా మారుతుంది. మరి శ్రావణ సోమవారం ఏం వేసి దీపం వెలిగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు శివుడి జడల నుండి పుట్టిన ఒక శక్తి కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఒకరోజు శివుడు ఆనందంతో తన జడను విప్పి నాట్యం చేయసాగాడు. అలా నాట్యం చేస్తున్నప్పుడు శివ అనే స్త్రీ రుద్రుడి జడల నుండి పుట్టింది. శివ అనే స్త్రీ తపస్సు చేయడానికి నీలగిరి పర్వతాల మీదకు వెళ్ళింది. ఆ శక్తి చిరకాలం తపస్సు చేసి తన తపోశక్తి ద్వారా లోకాలన్నిటినీ కూడా మింగివేస్తానని శపథం పెట్టింది. ఇలా సంకల్పించిన ఆ శివ పంచాంగుల మధ్య నిలబడి కఠోరంగా తపస్సు చేయటం ప్రారంభించింది. ఈమె ఇలా తపస్సు చేస్తున్న సమయంలో రురువు అనే ఒక అసురుడు దేవతలపై దాడి చేశాడు. రురుడు బ్రహ్మదేవుడి వల్ల ఎన్నో వరాలు పొందాడు. మహా తేజస్వి, బలవంతుడైన ఆ రురువు సర్వదేవ భయంకరుడు. కోట్లాది మంది దేవతల చేత సేవించబడుతూ విరజిల్లుతున్నాడు. ఒకనాడు రురువు తన సైన్యాన్నంతా కూడా తీసుకుని స్వర్గలోకం మీదకు దండయాత్రకు బయలుదేరాడు. కోట్లాది దానవ సైన్యం మూకుమ్మడిగా స్వర్గం మీదకు ఉరికింది. దేవదానవుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. మహాబలవంతులైన అసురుల ధాటికి దేవతలు ఎదురు నిలవలేకపోయారు. అదే అదునుగా రురువు సైన్యం దేవతల్ని తరిమికొట్టి వారి లోకాలన్నిటినీ కూడా ఆక్రమించాయి. దానవుల చేతిలో పరాజితులై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయిన దేవతలు సరాసరి నీలగిరి పర్వతం మీదికి చేరుకున్నారు. అక్కడ దీక్షగా తపస్సు చేసుకుంటున్న శివశక్తి దేవతల్ని చూసి, సురులారా, ఎందుకు మీరిలా భయంతో వణుకుతూ ఉన్నారు? ఎందుకిలా పారిపోతున్నారు అని ప్రశ్నించింది. అప్పుడు దేవతలంతా, అమ్మా శాంభవి,
భీమా పరాక్రముడైన రురువు మమ్మల్నందరినీ కూడా ఈ స్థితికి తీసుకువచ్చాడు. వాడి ధాటికి తట్టుకోలేక మేమిలా పరుగులెడుతూ వచ్చాము అని తల్లి నీవే మమ్మల్ని కాపాడాలి అని శరణు వేడుకున్నారు. దేవతల దీనాలాపాలు వినగానే ఆ శాంకరి ఒక్కసారిగా పెద్దగా నవ్వింది. అలా ఆ దేవి నవ్వుతూ ఉండగా ఆమె నోటి నుంచి ఎందరో అందమైన స్త్రీలు పుంఖానుపుంఖాలుగా ఆవిర్భవించారు. వారంతా పాశము, అంకుశము, శూలము లాంటి దివ్య ఆయుధాల్ని ధరించారు. వారంతా జయ జయ ధ్వానాలు చేస్తూ అట్టహాసాలు చేస్తూ కొందరు తెల్లని చీరలతో, మరికొందరు వివిధ రకాల రూపాలతో దేవి యందు నిల్చున్నారు. వారందరినీ చూసి దేవతలారా మీరేం భయపడకండి, మీరంతా నా శక్తి సైన్యం, వీరికి యుద్ధంలో తిరుగులేదు, ఎలాంటి వారినైనా అవలీలగా సంహరించగల వీరునులు వీరు అని చెప్పింది. దేవి మాటలు విన్న దేవతలకు ధైర్యం వచ్చింది. అంతలో దేవతల్ని తరుముకుతూ రురువు అతడి సైన్యం అక్కడికి వచ్చారు. ఒక్కసారిగా కోట్ల కొద్దీ ఉన్న ఆ శక్తి సైన్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. రాక్షసుల సైన్యం ఆశ్చర్యంలో ఉండగానే శక్తి సైన్యం వారి మీదకి విరుచుకుపడింది. దొరికిన వారిని దొరికినట్లుగా పట్టుకుని దారుణంగా వధించసాగింది. దేవి సైన్యం పరాక్రమాన్ని దానవులు తట్టుకోలేకపోయారు. కొద్దిసేపట్లోనే రురువు తప్ప అతడి సైన్యమంతా కూడా నశించిపోయారు. తన సైన్యమంతా కుప్పకూలటం చూసి రురువు తాపసీ విద్యను దేవతల మీద ప్రయోగించాడు. దానితో అంతా అంధకార బందరమయ్యింది. అది గమనించిన దేవి తన దివ్యాయుధంతో రురువుని ఖండించింది. ఆ దెబ్బకు రురువు ప్రయోగించిన తాపసీ విద్య తొలగిపోయింది. దేవి ముందు తన ఆటలు సాగవని గ్రహించాడు రురువు. వెంటనే యుద్ధరంగం నుండి పారిపోయి పాతాళానికి చేరుకున్నాడు. దేవి కూడా అతడి కన్నా ముందే పాతాళానికి చేరుకుని అక్కడికొచ్చిన రురువు తలపై బాది అతడి చర్మాన్ని చీల్చి పాతాళం నుంచి పైకి వచ్చి పుష్కర పర్వతం మీద నిలిచింది. ఆ విధంగా రురువుని సంహరించిన దేవి ప్రశాంతంగా తిరిగి తన తపస్సు చేసుకోవడానికి ప్రయాణమయ్యింది. దేవతలంతా దేవి చేసిన మహోపకారానికి ఎంతో సంతోషించి ఆమెను పరిపరి విధాలుగా స్తుతించారు. తన జటాజూటం నుంచి ఆవిర్భవించిన శివశక్తి శివదత్తి ఇంతటి ఘనకార్యం చేసిందని తెలుసుకున్న పరమేశ్వరుడు అక్కడికి వచ్చి ఎంతో దివ్యంగా శివ దూతను స్తుతించాడు. దీనినే శివదూతి స్తుతి అంటారు. ఈ విధంగా శివదూతి దేవిని జయ జయ ధ్వానాలతో శివుడు స్తుతించగా దేవి ఎంతో సంతోషించింది. పరమేశ నీ మనసులో ఏముందో కోరుకో అని అడిగింది. అప్పుడు శివుడు ఆమెతో ఇలా అన్నాడు. దేవి నేను చేసిన ఈ దివ్య స్తోత్రాన్ని ఫలశ్రుతితో సహా ఎవడైతే శ్రద్ధగా పఠిస్తాడో వాడికి నీవు దిక్కేయి కాపాడు, వాడు కోరిన వరాల్ని ప్రసాదించు. ఎవరు ఈ పుష్కరంలో ఉన్న పర్వతాన్ని ఎక్కి భక్తితో నిన్ను పూజిస్తాడో వాడు పుత్ర పౌత్రాభివృద్ధి, పశు సమృద్ధి పొందుగాక. నీ నుంచి వచ్చిన ఈ దివ్య అస్తవాన్ని భక్తి శ్రద్ధలతో విన్నవాడు సకల పాపాల నుంచి విముక్తుడై ముక్తిని పొందుగాక. నవమి, అష్టమి, చతుర్దశి తిథుల్లో ఉపవాసం ఉండి ఈ దివ్య స్తోత్రాన్ని పారాయణ చేసినవాడు సకల పాపాల నుంచి విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు. దేవి పవిత్రమైన పుష్కర తీర్థంలో స్నానం చేసి ఈ స్తోత్రాన్ని పఠిస్తే నీ అనుగ్రహంతో అతడు బ్రహ్మలోక ప్రాప్తిని పొందాలి. ఈ స్తుతి ఎవరి ఇంట్లో వ్రాయబడి పూజింపబడుతుందో ఆ ఇంట చోర, అగ్ని భయాలుండవు. పుస్తకంలో ఉన్న ఈ స్తుతిని పారాయణ చేసిన వాడు సర్వజ్ఞులు చేసినట్లే చరాచర జగత్తును సేవించినట్టే అవ్వాలి. బహుపుత్ర ధనాభివృద్ధి స్తోత్ర పారాయణ చేసిన వారికి లభించాలి. అదే నేను కోరే వరం దేవి అని అన్నాడు పరమేశ్వరుడు. పరమేశ జనహితం కోసం నీవీ కోరిక కోరావు, తదాస్తు, నీవు అనుకున్నట్టే జరుగుగాక అని పలికి అంతర్ధానమయ్యింది దేవి. ఇక వీడియోలోకి వస్తే రేపు శ్రావణ సోమవారం సాయంత్రం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. నరదృష్టి వంటివి కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. రేపు శ్రావణ సోమవారం సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్యలో ఈ దీపం వెలిగించాలి. ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత స్నానం చేసి శివుడికి ఉదయం పూజించిన పువ్వులను తీసేసి ఇప్పుడు తెంపిన పువ్వులను పెట్టండి. అంటే సాయంత్రం పూట పూచే పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వులను పెట్టండి. ఇప్పుడు ఒక ప్రమిదను తీసుకోవాలి. ఆ ప్రమిదను శుభ్రంగా తుడిచి పసుపు కుంకుమలతో 5 బొట్లు పెట్టాలి. ఆ ప్రమిదను ఒక ప్లేట్లో వేయాలి. ఇప్పుడు మనం ఇంకొక ప్లేట్ను కూడా తీసుకుని అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేయండి. విడివిడిగా వేయాలి.
అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసి పేస్ట్ లాగా కలపాలి. అంటే పసుపు పేస్టును వేరుగా, కుంకుమ పేస్ట్ను వేరుగా కలపాలి. ఆ తర్వాత 2 వత్తులను తీసుకోవాలి. అంటే 4 వత్తులను తీసుకొని 2 వత్తులుగా చేయాలి. ఒక వత్తిని కుంకుమ పేస్ట్లో వేయండి, ఒక వత్తిని పసుపు పేస్ట్లో వేయండి. మీరు కుంకుమ మరియు పసుపు పేస్ట్ను తయారు చేసేటప్పుడు అందులో నీటిని పోయకూడదు. కేవలం నెయ్యి కానీ నూనె కానీ వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. కొంచెం సేపు ఆ వత్తులు కుంకుమ మరియు పసుపు పేస్ట్లోనే ఉంచండి. ఇప్పుడు బొట్లు పెట్టి రెడీ చేసుకున్న ప్రమిద ఉంది కదా, అందులో కూడా నూనె లేదా నెయ్యి వేయండి. ఇప్పుడు కుంకుమలో ఉంచిన వత్తిని తీసి ఆ ప్రమిదలో వేయండి. ఆ తర్వాత పసుపులో ఉంచిన వత్తిని తీసి ప్రమిదలో వేయండి. ఈ వత్తులకు ఇంకొంచెం నూనె అద్దండి. ఆ ప్రమిదను పేస్టుతో సహా తీసుకొని వెళ్ళి శివుని పటం ముందు ఉంచండి. ఇప్పుడు ఒక అగరబత్తిని తీసుకొని వెలిగించిన ప్రమిదలో వేసిన కుంకుమ మరియు పసుపు వత్తులను వెలిగించాలి. దీపం వెలిగించాక మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. కుటుంబం కోసం లేదా మంచి ఉద్యోగం కోసం, వ్యాపార వృద్ధి కోసం ఈ దీపం వెలిగిస్తూ ఉన్నామని చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా పండును కానీ తీపి పదార్థాన్ని కానీ నైవేద్యంగా పెట్టి ధూపం చూపించి హారతి ఇవ్వండి. ఈ విధంగా శ్రావణ సోమవారం దీపం పెడితే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. మీకు ఉన్న పేదరికం అంతా కూడా తొలగిపోతుంది. ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు ఈ విధంగా దీపం వెలిగిస్తే మీ ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. కుంకుమ మరియు పసుపు వత్తులతో దీపం వెలిగిస్తే ఇంటిలో జరిగే గొడవలు తగ్గిపోతాయి. మీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. పసుపుతో ఉంచిన వత్తులతో దీపారాధన చేయటం వల్ల ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుంకుమ వత్తులతో దీపారాధన చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఒకవేళ మీపై కానీ మీ ఇంటిపై కానీ తాంత్రిక పూజలు చేసినా ఫలించవు. పసుపు కుంకుమ వత్తులను వేసి దీపం వెలిగిస్తే మీరు అన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. మరి శ్రావణ సోమవారాలు సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్యలో వీటిని వేసి దీపం వెలిగించి సకల శుభాలను పొంది ఆనందంగా జీవించండి. ఓం